ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఇశ్రాయేలు వారలారా, మిమ్మను గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నడికిని లేవదు. లేవనెత్తు వాడు ఒకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్లిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వత్తురు. 100 మంది అయి బయలు వెళ్లిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వత్తురు. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి. బెయేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును. బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరునూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయును. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయి వారలారా, ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు. యథార్థముగా మాటలాడు వారిని అసహించుకొందురు. దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయటం వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుతును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగదొక్కుదురు. గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనను, వాటిలో మీరు కాపురముండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను, ఆ పండ్ల రసము మీరు త్రాగరు. ఇది చెడు కాలము గనుక ఈ కాలంలో బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకోను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు. అంగలాచుటకు వారి సేద్యగాండ్రను పిలుతురు. రోదనము చేయ నేర్పుగల వారిని అంగలాచుటకు పిలిపింతురు. ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనొలను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఇశ్రాయేలీలారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా? మీరు మీ దేవత అయిన మోలెకు గుడారమును మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చితిరి గదా. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు.